పిల్లలతో ఆడుకుంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది, కానీ పిల్లలే మనతో ఆడుకుంటే ఆ సరదా తీరిపోతుంది. అది ఎలాగో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచన రవి along with this team. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. యూనో, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భార్య అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలండి. భార్య అంటే ఎవరండి? భార్య అంటే ఒక అభిమానం, భార్య అంటే ఒక ఆప్యాయత, భార్య అంటే ఒక ఓదార్పు. నేను అనుకునేవాడినండి, ఇంత అందంగా ఉన్న నాకు నాకన్నా అందగత్తె దొరుకుతుందా అని. బట్ ఎస్ సార్ బాబు గారు, అన్ఫార్చునేట్లీ గాడ్ హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్, రొమాంటిక్, లవ్లీ, బబ్లీ వైఫ్ నాకు ఇచ్చాడు. లెట్స్ ఇంట్రడ్యూస్ మై వైఫ్ శాంతి. అంతే, ఇంకా చాలా నాకు. శాంతి, ఐ లవ్ యూ శాంతి. నిజంగా నువ్వు నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అనసూయ లాంటి కళ్ళు, రేష్మి లాంటి కాళ్ళు, రోజా గారు వాట్ ఏ అమేజింగ్ పర్సనాలిటీ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఏంటండి? ఎవరని చెప్పినా నమ్మేస్తావు. సో మా వైఫ్ ని పరిచయం చేశాను చాలా గ్రాండ్ గా. మా ఇద్దరి కన్నుల పంట, ద వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ బాబు రాంబాబు. సో దిస్ ఈజ్ మై లవ్లీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఏమండి, బాబుని జాగ్రత్తగా చూసుకోండి. నేను షాపింగ్ వెళ్ళొస్తాను. ఇంత ఎండలో షాపింగ్ అవసరమా? నువ్వు కందిపోతావురా. నువ్వు బా మమ్మీ, బాయ్. శాంతి, దిస్ ఇస్ మై ఏటీఎం కార్డ్. నీకు కావలసినంత గోక్కో, సామాన్లు కొనుక్కో. నాన్న, డాడీ. నాన్న, మమ్మీ వెళ్ళిపోయింది కదా డాడీ. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పడుకుంటూ పో నాన్న. నేను పాడుకోను, నీ డ్రాయింగ్ చేస్తా. ఓ అయ్య గారు, నమస్కారం అండి. బాగున్నారా? బాగులేదు. లేదా? అయితే ఇంకే ఏంటప్ప ఈ మధ్య నా ఇంటికి రావడమే మానేసావు. ఏం చేయమంటావు? ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడే మా ఆవిడ షాపింగ్కి వెళ్ళింది, ఒక్క నిమిషం బాబుని బుజ్జగించొస్తా. నాన్న, డాడీ. నాన్న, తనకి బోల్డ్ అని పనులు చెప్పాలి, నువ్వు పడుకుంటూ పోవచ్చు నువ్వు అమ్మేస్తాను, ఇక్కడ పాజ్ పెట్టు. అక్కడ ఇప్పుడు బొమ్మలు ఊరుకోరా. ఎలా పోజ్ పెట్టాలి? మంకీ లాగా, ఎలిఫెంట్ లాగా, రెండు కలిపి పెట్టి. మంకీ, ఎలిఫెంటా? కాలేపు, కాలేపు. ఈ వయసులో లేపలేనురా. అలాగే ఉండు డాడీ, నేను డ్రాయింగ్ వేస్తాను. ఏంటి డాడీ? ఇగో ఓకే, అయిపోయింది. చూడు డాంకీ బొమ్మ వచ్చింది. ఇందాక మంకీ బొమ్మ అన్నప్పుడు డాంకీ ఏంటి? నిన్ను చూసేచ్చా, నాకేం తెలుసు. పడుకున్నా. డాడీ, మై లవ్లీ సన్, నేను పడుకోవాలంటే నాకు ఒక మంచి స్టోరీ చెప్పాలి. అనగనగనగా ఒక ఏనుగు. ఏనుగు వద్దు డాడీ, ఎందుకంటే మన ఇంట్లో ప్లేస్ లేదు. అనగనగనగా ఒక దెయ్యం ఉందిరా. పడుకో నాన్న, నాకు వేరే ప్రాజెక్ట్ వర్క్ ఉందిరా ఉదయం. నాకు స్టోరీ చెప్పు. అనగనగనగా ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఏమో 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పు. ఇప్పుడు పేర్లు ఎందుకు రా నీకు? స్టోరీ చెప్పు డాడీ. పడుకో. ఏదో డిస్టర్బెన్స్. గాలిపటాలు సుధాకరు, బద్దం భాస్కరు, చలాకి చంటి, చమక్ చంద్ర, రాఘవ గారు వీళ్ళందరూ పుట్టారా. నువ్వు అందులో నచ్చరాయి పేరు చెప్పలే. ఆడు 7వ. చెప్పింది నొప్పిగా ఉంది. మరి నాకెంత నొప్పి ఉంటుందిరా. డాడీ నువ్వు దేన్ని పడితే దాన్ని డాడీ
ఏంటి నాన్న నువ్వు స్టోరీ ఆపిను స్టోరీ అదే, అదే. ఇలా పడుకో మంచి స్టోరీ చెప్తాను. అనగనగనగా ఒక డాడీ ఉన్నాడంట నీలాగా నాలాగా. అనగనగనగా ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడంట నాలాగా నీలాగే. ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఆ అల్లరి పిల్లాడికి ఒక మమ్మీ ఉందంట, మన మమ్మీలాగా. మన మమ్మీయే. అటువైపు చూడకు, అక్కడ వేరే సినిమా నడుస్తుంది. ఏంటి ఇంత లేటా? నేను వెళ్ళాలి, అర్థమవుతుందా నీకు? నువ్వు వెళ్ళాలి నాకు తెలుసు. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ఆల్సో. దిస్ ఇస్ మై సన్. మా పక్కింటోడు కొడుకు కాదు. డాడీ దేనికొచ్చావురా? నాకు పుచ్చేస్తుంది. జిప్ తీయడానికి అక్కడ ఎవరున్నారు? ఒరే, ఈ ఒక్కరోజు ప్యాంట్ లో పసుకుంటే ఏమైనా గొంపలు అండిపోతాయా? నెమ్మదిగా పోసుకు, ఇప్పుడే వస్తా. అంతా డాడీ నేను లాగలో పోచుకోలే. మంచి పాట పాడతాను. ఇలా కాదు, ఇలా కాదు. డాడీ నువ్వు ఎత్తుకుంటే పాట బాగా పాడతావు. ఒరే, ఎయిర్ డిస్టర్బ్ చేయకురా. నా బాగుంటుంది. ఎయిరే నా గ్లామరు. చిన్నారి పొన్నారి విందానే ఉడికమట్టేనంద ఊరు వెడి వాడ. డాడీ పాట పాడినప్పుడు ఓపకరా. బాగుంటది డాడీ. టైం వేస్ట్ అయిపోతుంది. చాలా వేస్ట్ అవుతుంది సార్. మనం అర్థం చేసుకున్నాం, పిల్లలు అర్థం చేసుకోలేరు. కొట్టు అక్కడ పీకు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎంకరేజ్మెంట్. డాడీ డాడీ పడుకున్నాడు. ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావని నన్ను అడుగుతావేంటి? నీకు తెలియదు. డాడీ నా సైకిల్ కనపట్లేదు. ఈ టైములో సైకిల్ ఎందుకురా? నేను పడుకొని తొక్కుకుంటా. సైకిల్ రాత్రి పడుకునేటప్పుడు తొక్కుతావా? అప్పుడు యాక్సిడెంట్ అవ్వవు డాడీ. పడుకుంటే సైకిల్ పడుకో. డాడీ కోపం వచ్చినట్టుంది. పడుకోరా. పడుకో అమ్మా. ఇక్కడ కూడా పెట్టు డాడీ. థ్యాంక్ యూ డాడీ. వాట్ ఏ బ్యూటిఫుల్ టచ్ కమలా. ఫస్ట్ సెగ్మెంట్ లో మా ఆవిడ గురించి అంత గొప్పది ఇంత గొప్పది, భార్య అంటే అభిమానం, ఆప్యాయత, సంతోషం, గాడిద గుడ్డు, కంకర పీస్ అని చెప్పా. భార్య అంటే నువ్వు నీలా ఉండాలిరా కమలా. మా ఆవిడ ఎలా ఉంటుంది తెలుసా? హైవేలో యాక్సిడెంట్ అయినటువంటి కారులా ఉంటది. నువ్వు షోరూమ్ పీస్ లా ఉంటా. మా ఆవిడ్ని చూస్తే పగిలిపోయిన బీరు బాటలా ఉంటది. నువ్వు సీల్ ఓపెన్ చేయని స్కాచ్ లా ఉంటా. ఒక్కసారి స్వీట్ గా నాకు ఒక ముద్దు బాబా, కిస్సి బాబా. వా వాట్ పగిలిపోయిన బీరి బొట్లా ఉంటానా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు పొగుడుతున్నావే అప్పుడొచ్చా. చెప్పు, పగిలిపోయిన బీరి బొట్లా ఉన్నాను నేను? కమల ఎవరండి? కమల ఎవరు? ఇంట్లో పనిచేయడా? ఎంతకాలం జరుగుతుంది ఈ వ్యవహారం? నేను నిన్ను ఇంత ప్రేమగా పిలుస్తున్నాను. ఎంతకాలం జరుగుతుంది ఈ వ్యవహారం? ఇలాంటి తోటి దగ్గర ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది. డాడీ నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. ఒక మిషన్ ఇంపాసిబుల్ చేసే బాయ్, మిషన్ ఇన్కంప్లీట్ ఫాదర్. ఈ స్టోరీలు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందాం. రోజా గారు,
ఏమనుకుంటాం, కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు కదా అప్పారావు. ఆయన ఫ్రస్ట్రేషన్ మొత్తం పెట్టి తొడవాసం పెట్టేశాడు. చిన్నపిల్లల్ని కొట్టొచ్చా అప్పారావు గారు? పాపం కానీ కదా. మనం ఎంత ప్రాజెక్ట్ పెట్టుకున్నాను మేడం. మనమా? ఆడ తీసేయాలి యాక్చువల్ గా. ఆ 2 డమ్మీ కర్రలు సరిపోవు, ఒరిజినల్ స్టిక్లు కావాలి కొట్టడానికి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు పాపం. ఓకే, నైస్ నైస్. నాగబాబు గారు కానీ అప్పారావు నీ ఇబ్బంది, నువ్వు వాడిని చేసిన ఆ ప్రతిది అంటే యాక్చువల్ గా రవి గారిది వచ్చేసి దాన్ని అప్పారావు దీన్ని ట్రావెల్ చెరగొట్టేవాడైనా త్రూ అవుట్ మెయింటైన్ చేసి అలిసిపోయినట్టున్నావు లాస్ట్ లో కదా. ఎస్ సార్. చాలా బాగా చేసావు, నీ వల్లే నవ్వు వచ్చేసింది. రియల్ గా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడికి ప్రాజెక్ట్ పూర్తి చేయని ఒక దౌర్భాగ్యులు అయిపోయింది. మిషన్ ఇన్కంప్లీట్. బాగా చేసావు అప్పారావు.